అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నామండి. చిన్న వాక్య భాగాన్ని చదువుకొని మనం ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్ గా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తీసినటువంటి వాళ్ళు ఎవరు చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. సహోదరులారా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషులు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలుపడు. ప్రార్థన చేసుకున్నామండి. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి అయినటువంటి దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవ. మరి ఒక దినాన్ని ప్రభువా మా ఆయుష్కాలాన్ని పొడిగించి తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ పిల్లలమైనటువంటి మేము నీ సన్నిధిలో ప్రభువా ఈ విధంగా చేరి తండ్రి అనాది కాలం మొదలుకొని మా కొరకు మీరు రాయించినటువంటి మాటలు ఎన్నో తరాలు గతించినప్పటికీ నీ ప్రభువా తిరిగిపోయినటువంటి నీ వాక్యం దేవా, నేడున్నటువంటి ప్రభు ఆధునిక సమాజాన్ని సైతం ప్రభు కదిలించేటువంటి నీ వాక్యం, సరైనటువంటి మార్గంలో పెట్టేటువంటి నీ వాక్యం. ఒకవేళ నీ వాక్యమే లేకపోతే మేము నిన్ను తెలుసుకునేటువంటి వారం కాదు. మేము ప్రభు గొప్ప దేవాన్ని నేరకుండా నిత్యాగ్నిగా వెళ్ళిపోయేటువంటి వారు. మాకు వాక్యాన్ని ఇచ్చారు, మా చేతుల్లో మీరు పెట్టారు. తండ్రి నీ వాక్యమైనటువంటి ప్రభువా నీ మాటలను మేము ధ్యానిస్తున్నాము తండ్రి. మాకు పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి, వినగలిగినటువంటి చెవిని గ్రహించే మనసుని దయచేయండి దేవా. చెప్పనైనటువంటి నాకు ప్రభు దేవా మీ సహాయత దయచేయమని యేసుక్రీస్తునామని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు మనము ఒక చిన్న పాఠాన్ని నేర్చుకుందాము. ఒడంబడిక రద్దు అనేటువంటిది మనం టైటిల్ పెట్టుకోవడం జరిగింది, ఒడంబడిక రద్దు. అయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనుషుడు చేసిన ఒడంబడిక స్థిరపరచబడిన తరువాత ఎవడు దాన్ని కొట్టివేయుడు, దానిలో మరి ఏది కలపడు. ఎవడు దాన్ని కొట్టివేయడు మరియు దాన్ని దానిలో నుండి ఇది కూడా కలపడు అని చెప్పి రాష్ట్రం. మనుషుడు చేసిన ఒడంబడిక. అసలు ఒడంబడిక అంటే ఏంటి? ఒడంబడిక అంటే ఏంటి అంటే కవనెంట్. తెలుగులో ఒడంబడిక, ఇంగ్లీష్లో కవనెంట్ అంటాం. బాండ్, మన భాషలో చెప్పాలంటే ఒక బాండ్ రాసుకోవడం, నీకు నాకు మధ్య ఉన్నటువంటి ఒక బాండ్. అగ్రిమెంట్ ఏమైనా చేసుకుందాం ఇద్దరం కలిసి, ఒడంబడిక చేసుకుందాం. నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి ఒడంబడిక, ఒక ప్రామిస్ చేసుకుందాం మనం అంటాం కదా, దాన్ని ఒడంబడిక అంటాం అన్నమాట. అయితే ఒడంబడిక రద్దు అని చెప్పి మనం పాఠం పెట్టుకున్నాం. ఈ ఒడంబడిక అనేటువంటిది, ఈ బాండ్, ఈ అగ్రిమెంట్ అనేటువంటిది రద్దు చేశారు అని మన పాఠం టైటిల్ పెట్టుకున్నాం. కానీ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఏమని రాయబడిందంటే, మనుషుడు చేసిన ఒడంబడిక స్థిరపరచబడిన తర్వాత, అది స్టాండ్ అయిన తర్వాత దాన్ని ఎవడును కొట్టివేయడు. తర్వాత వచ్చేటువంటి జనరేషన్ ఎవడు దాన్ని కొట్టివేయడు, దానిలో మరి ఏది కూడా కలపడు అని చెప్పేస్తారు. నిజంగా ఒకప్పుడు వరల్డ్ వైడ్ గా, ప్రపంచవ్యాప్తంగా 1976 వరకు, మీరంతా జాగ్రత్త వినాలని భావిస్తున్నాను, ప్రపంచంలో 1976 వరకు డెత్ పెనాల్టీ అనేటువంటిది కంటిన్యూ అయింది. డెత్ పెనాల్టీ అంటే మరణ శిక్ష అనేటువంటిది 1976 వరకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో వారి దేశాల్లో ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఏదైనా నేరం చేసినటువంటి మనిషికి ఏం చేసేటువంటి వారంటే, వాడు మర్డర్ చేసినాడా అయితే వాడు ఇమీడియట్ గా మరణం కావాల్సిందే. ఎప్పటి వరకు ఇది అంటే 1976 వరకు. మీరు ఒకవేళ చూడండి, తర్వాత సెర్చ్ చేసుకోండి, నిజంగానే కరెక్ట్ కాదా అనేటువంటి సంగతులు మీరు తర్వాత ఆలోచన చేయండి. మీరు రెఫర్ చేయండి మీ మొబైల్లో ఉన్నటువంటి
మీరు గూగుల్ తీసుకుంటారా లేదంటే ఇంకేం తీసుకుంటారో ఇంకేమో తీసుకుంటారు, మీ ఇష్టం అది. అయితే 1976 వరకు డెత్ పెనాల్టీ అనేటువంటిది కంటిన్యూ అయింది. ఒకేసారి ఆయా కాలంలో అంటే 1976 తర్వాత 1976 తర్వాత మొట్టమొదట ఏం చేసినామంటే దేశాలు అనేటువంటివి స్టార్ట్ చేసినాయి ఈ డెత్ పెనాల్టీని మనం చేసేద్దాం, ఈ ఈ మరణ శిక్షను ఏం చేద్దాం, మనము అబాలిష్ చేద్దాం, రద్దుపరిచేసేద్దాం అని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. ఎన్ని దేశాలు చేసుకున్నారు అంటే 85 దేశాలు. దాదాపుగా 76 నుండి స్టార్టింగ్ చేస్తే ఇప్పటి వరకు చాలా ఇప్పుడు ఎక్కువ స్ట్రెంత్. 85 దేశాలలో మరణం మరణ శిక్ష అనేటువంటిది రద్దు చేసినారు. మరణ శిక్ష అనేటువంటిది రద్దు చేసినారు. మరి అంతకుముందు ఏం చేసినారు వాళ్ళు అంటే రాసుకున్నారు వాళ్ళ శాసనాల్లో, వారికి ఉన్నటువంటి గ్రంథాల్లో, వారికి ఉన్నటువంటి రాజ్యాంగాలలో, లేదంటే ఆదేశిక సూత్రాలలో, లేదంటే ప్రాథమిక హక్కులలో, లేదంటే ఆ ఆయా దేశాల్లో ఉన్నటువంటి చట్టాలలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరణ శిక్ష విధించాలి, ఇలా నేరం చేసినటువంటి వ్యక్తికి ఇలా మరణ శిక్ష విధించాలి అని చెప్పి మనుషులు ఏం చేసినారంటే ఉడంబడికని స్థిరపరిచినారు. మనుషుడు ఏం చేసినాడంట, గల్పిల రాష్ట్ర పత్రికలో ఆలోచన చేస్తే 3:15లో మనుషుడు చేసిన ఉడంబడిక స్థిరపరచబడిన తరువాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దానితో మరి ఏది కలపడు అని చెప్పి రాయించినాడు దేవుడు, పరిశుధాత్మ దేవుడు. మనుషులు చాలా ఉడంబడికలు చేసినారు, మనుషులు చాలా అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆయా దేశాలకు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రులు వస్తే ఒకరు సంతకాలు చేస్తారు, ఈ ఈ రూల్స్ మీద నేను సిగ్నేచర్ చేస్తున్నా, ఈ రూల్స్ మీద నేను మీ దేశానికి సంబంధించినటువంటి నేను అంగీకరిస్తా, ఇరు దేశాల యొక్క ఒప్పందం అనేటువంటిది ఒప్పందం ఉడంబడిక చేసుకుందాం అని చెప్పి సంతకాలు చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మనం న్యూస్ లో కూడా చూస్తూ ఉంటాం. అయితే 1976 వచ్చేంత వరకు 76 ముందరికి అంతకుముందేమో 75, 74, 73, 72, 71 ఆ ప్రాంతం ఎన్నికలు వెళ్ళిపోతే మరణ శిక్ష అనేటువంటిది అమల్లో ఉండేది. మరి ఇప్పుడు 76 తర్వాత అంటే ఆ మరణ శిక్షణ అనేటువంటి అన్ని దేశాలు కూడా రద్దు చేసినాయి. అంటే మనుషులు రాసుకున్నటువంటి ఉడంబడికను వాళ్ళు సడలించుకున్నారా? మనుషులు రాసుకున్నటువంటి ఉడంబడికను వాళ్ళు సడలించుకున్నారంటే అవును, సడలించుకున్నారు, రద్దు చేసుకున్నారు, అబాలిష్ చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు వాళ్ళు అంటే, ఎందుకు చేసుకున్నారా మీరు ఏంది ఇంత శిక్షను ఎందుకు తగ్గించుకున్నారు అని అంటే, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ అనేటువంటి వాళ్ళు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మానవ హక్కుల సంఘం అనేటువంటిది ఎన్నో దేశాల్లో అర్జీలు పెట్టారనమాట. ఈ డెత్ పెనాల్టీ అనేటువంటి తీసేయండి, డెత్ పెనాల్టీ అనేటువంటిది పనిష్మెంట్ అనేటువంటిది తీసేయండి, మనిషికి శిక్ష అనేటువంటి మరణ శిక్ష అనేటువంటిది చాలా అత్యంత క్రూరమైనటువంటిది, దాన్ని తొలగించండి అని చెప్పేసి మరణ శిక్షను రద్దుపరిచినట్టుగా మనకు కనిపిస్తుంది. ఉడంబడిక అనేటువంటిది తీసివేసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మనుషులు చేసినటువంటి ఉడంబడికనే తర్వాత వచ్చేటువంటి కాలంలో వారి చట్టాల్లో ఉన్నటువంటి దానిని కొంతమంది ఏం చేసినారు, కొన్ని రాజ్యాలు ఏం చేసినాయి, ఉడంబడికను రద్దుపరుచుకున్నారు. మరి ఇప్పుడు మనం దేవుని చట్టానికి వద్దాం. ఇది మనుషుల గురించి బాగానే చెప్తున్నారన్నా, మరి దేవుని చట్టంలో ఏముంది? దేవుడు ఒక ఉడంబడిక కూడా చేసినాడు, దేవుడు కూడా ఒక ఆర్డర్ అనేటువంటిది ఇచ్చినాడు, ఒక శాసనం అనేటువంటిది రాసినాడు, ఒక కవనెంట్ అనేటువంటిది పెట్టినాడు, బాండ్ అగ్రిమెంట్ ఆయనకే సెల్ఫ్ గా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఏమని నిర్ణయం తీసుకున్నాడు? ఏదైనా ఆయన నిర్ణయం తీసుకుంటే ఏమన్నా మారుతుందా? మార్చొచ్చా? ఎవరన్నా మార్చడానికి ఏమన్నా రూల్స్ ఉన్నాయా? అధికారం ఉందా? మారిస్తే ఎవరు మార్చాలి అనేటువంటిది, ఆ ఉడంబడిక రద్దు చేస్తే ఎవరు రద్దు చేయాలి అనేటువంటిది మనది ఈ రోజు మాట. ఒకసారి యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం తీయండి, 55వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం చదవండి తీసినటువంటి వాళ్ళు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం చదవండి. తీసిండ్రా? యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం. లేరా? ఇలా సైలెంట్ ఉన్నారు. చదవండి ఎవరన్నా హకీమని. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి
ఆకాశం నుండి వచ్చి అక్కడికి భూమిని తడిపి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వద్దిల్లునట్టు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును అని అంటూ 11వ వచనంలో ఏమంటున్నాడంటే, చదవండి. 11వ వచనంలో ఏమంటాడు? నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చు అని కింద ఏమంటాడు? నేను పంపిన కార్యమును సఫలం చేయును. నా నోట నుండి వచ్చేటువంటి మాట దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే, నా నోట నుండి వచ్చేటువంటి మాట, నా ఆర్డర్, నా శాసనం, నేను ఏదైతే శాసనం చేస్తున్నానో, ఏదైతే నోటి నుండి మాట్లాడుతున్నానో అది నిష్ఫలం కాదది, ఫలం లేనటువంటిదిగా మిగిలిపోదు. నేను ఒక మాట ఇచ్చినానంటే, నేను నోటి నుండి ఒక మాట కలుగును గాక అని చెప్పాను అనుకో, కలగాలంతే. వెలుగు కలుగు గాక అంటే వెలుగు అయిపోయింది. ఆకాశం విశాలం కలుగును గాక, కింది నీళ్లు విభాగింపబడును గాక అంటే అయిపోవాలంతే. నిష్ఫలముగా నా యొద్దకు మరలక, నేను ఇచ్చేటువంటి మాట, మన మాట గట్టిగా మాట్లాడమన్నా అనుకో, ఇది జరుగును కాక అని చెప్పి మనం అన్నాం అనుకో, అయిపోతుంది. మన మాట మొత్తం గాలిలో కలిసిపోతుంది. మన మాటకి ఏమన్నా వాల్యూ ఉంటుందే? ఉండదు. కానీ దేవుని యొక్క మాట, దేవుని యొక్క శాసనం, దేవుని యొక్క చట్టం ఎట్లా ఉందనంటే, ఒకసారి ఆర్డర్ ఇచ్చినారంటే ఆ ఆర్డర్కి ఖచ్చితంగా జరిగిపోవాలా. అదే ఎగ్జాంపుల్ రాస్తున్నాడు ఏమంటాడంటే, వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక, మళ్ళీ ఈ సైక్లింగ్ అనేటువంటిది, ఈ వెదర్ సైక్లింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంది కదా. వర్షం పడుతుంది, సముద్రాలు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి, తర్వాతకి చెరువులు నిండుతూ ఉన్నాయి, బావులు నిండుతూ ఉన్నాయి, తర్వాతకి కుంటలు నిండుతూ ఉన్నాయి, తర్వాత ఈ ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది, తర్వాత మళ్ళీ ఎండాకాలం వచ్చేసేస్తుంది. దేవుడు వేడి నీటిని మళ్ళా ఎండని తీసుకొని వచ్చి నీటిని వేడి చేసి మళ్ళీ ఆవిరిగా తీసుకొని వచ్చి మళ్ళీ వర్షాన్ని కురిపిస్తాడు. ఇదంతా సైక్లింగ్ అనేటువంటిది జరుగుతూనే ఉంది కదా. ఇది ప్రాసెస్ అనేటువంటిది నడుస్తూనే ఉంది కదా. నేను ఇచ్చినటువంటి ఆర్డర్ అనేటువంటిది ఎక్కడ ఆగడం లేదు కదా. అలాగనే నేను ఇచ్చేటువంటి మాట ఎట్లా ఉంటుందంటే, అలాగే నా నోటి నుండి వచ్చేటువంటి వచనం ఎట్లా ఉంటుందంటే సేమ్ అలానే ఉంటుంది. ఊరికే పోదు నేను మాట్లాడేటువంటి మాట అని చెప్పంటున్నాను. అంటే ఈ వచనాన్ని బట్టి మనం ఏం ఆలోచన చేయాలంటే, దేవుడు ఏదైనా ఆర్డర్ ఇచ్చేస్తే ఖచ్చితంగా అది జరుగుతుంది. ఒకసారి యోబు గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనం కూడా చదవండి. యోబు గ్రంథం 37:11. యోబు గ్రంథము 37:11 అధ్యాయం 11వ వచనం. మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును, తన మెరుపులు గల మేఘమును వ్యాపింపజేయును. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారము చేయను. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. ఆయన ఏవైతే ఆజ్ఞాపిస్తాడో మీరు వెళ్ళండి, మీరు చేయండి అని చెప్పి ఏవైతే ఆజ్ఞాపిస్తారో ఆ ఆజ్ఞాపించినది యావత్తును నెరవేర్చును. యావత్తు అన్ని కూడా నెరవేరుస్తాయి, ఖచ్చితంగా పొల్లుపోకుండా నెరవేర్చేటువంటి. అంటే ఆయన ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ ని బ్రేక్ చేసేటువంటి వాడు ఎవరు లేడు భూమి మీద. ఈ విశ్వంలో ఉన్నటువంటి ఈ శూన్యంలో కనపడినటువంటి గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఇంకెన్నైతే ఉన్నావో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఆయన ఇచ్చేటువంటి ఆర్డర్ ని ఖచ్చితంగా పిన్ టు పిన్ పాటించాలి. ఆయన రాసుకున్నటువంటి ఒడంబడిక కూడా ఎట్లా ఉంటుందంటే అట్లే ఉంటుంది, మార్చడానికి వీలు లేనంతగా. ఒకవేళ మనుషులే గలతీయుల రాష్ట్ర పత్రికలో ఉన్నటువంటి మనం చదివినట్టుగా మనుషులు రాసుకున్నటువంటి ఒడంబడికనే స్థిరపరచబడితే, మన మనిషి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే 1947 తర్వాత రాజ్యాంగాన్ని రాస్తే నేటికి ఆ ఒడంబడిక అనేటువంటిది కొనసాగుతూనే ఉంది.
ఆ చట్టమే మనం ఏం చేస్తున్నాం, అమల్లోకి తీసుకొని వచ్చాం, దాన్నే ఫాలో అవుతున్నాం. ఎప్పుడో మనుషులు పెట్టినటువంటి ఉడంబడిక. మరి దేవుడు పెట్టినటువంటి ఉడంబడిక, దేవుడు పెట్టినటువంటిది ఎవరైనా బ్రేక్ చేస్తారంటే నా మాట నిష్ఫలం కాదు, రిటర్న్ రాదు అంటున్నాడు. నేను ఏదైతే పంపిస్తానో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పంటున్నాడు. మరి ఏం పంపించినాడు, ఏమని మాట ఇచ్చినాడు ఒకసారి ఆలోచించండి. ఆది కాండం 2వ అధ్యాయం 17 వచ్చినాం చదవండి. ఏమన్నాడు? ఆది కాండము 2వ అధ్యాయము 17 వచ్చినాం. ఏమని రాసుకున్నాడు ఆయన, ఏమని ఆయన నిర్ణయించుకున్నాడు చూడండి. 2వ అయితే అధ్యాయం 17 వచ్చినాం. అయితే అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, మంచి చెడ్డలను తిననిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిని దినమున నీవు వాటిని తినదినమున నిక్షేమగా చచ్చెదవని నిశ్చయంగా వస్తావు, అంతే, నిశ్చయంగా వస్తావు అని చెప్పి రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు? ఆ ఉన్నటువంటి ఇద్దరే ఉన్నారు, ఆదాము ఉన్నాడు, హవ్వ ఉన్నాడు. ఇద్దరే ఉండరు. ఇద్దరికి అంత కరాఖండి కలిగినటువంటి ఆర్డర్ అనేటువంటిది ఆయన జారీ చేస్తున్నాడు. తర్వాత ఒకవేళ మనకు తెలిసినటువంటి సంగతి, ఇదంతా పాపం చేసినటువంటి అవ్వాదాముని, ఏం అవ్వాదాములు కాదు, మీ కొరకు ఎంతగానో కష్టపడి ఎంత సృష్టించేసి ఎంత ఇది చేసేసి నేను ఎన్నో కలలు కంటే మీ ఇద్దరే ఉండరు, మీకు ఫస్ట్ చాయిస్ అనేటువంటిది ఇస్తున్నాను నేను, మీరు తర్వాత మీరు ఇక్కడ ఉండన్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఏమైనా ఎగ్జామ్షన్ చేసినాడా? ఎగ్జామ్షన్ ఏమైనా ఇచ్చినాడా? ఇవ్వడు. ఎగ్జామ్షన్ ఇవ్వడానికి పేపర్కి ఏదో ఆ మాట ఇచ్చి మళ్ళీ ఉల్టా ఉల్టా మాట్లాడటానికి మనుషులు కాదు దేవుడు. అందుకోసమే యెషయా గ్రంథంలో, తర్వాత యోబు గ్రంథంలో కూడా మనం ఆయన ఓడు అనేటువంటిది, ఆయన మాట అనేటువంటిది చదువుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఏమని చెప్పినాడు ఆదామహులతో? నిశ్చయంగా నువ్వు చస్తావు, ఖచ్చితంగా చచ్చిపోతావు, అంతే. ఇక దానిలో ఎలాంటి కోషిష్ అనేటువంటిది లేదు, ఎలాంటి కన్సెషన్ అనేటువంటిది లేదు అని చెప్పన్నాడు. మరి ఇద్దరే ఉన్నారు కదా, ఏదైనా అప్పుడు కాలం ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా కొద్దిగా ఎగ్జామ్షన్ చేసి మళ్ళీ కొత్తగా ఇప్పుడు మీరు పాపం చేయకుండా ఉండండి, ఫస్ట్ టైం చేసినప్పుడు మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అన్నటువంటి ఏదైనా రీమాల్డ్ చేసినాడు, దాన్ని ఏమన్నా ఆజ్ఞని చేయలేదు. అలా చేయడానికి దేవుడు మనుషుడు కాదు. మనుషులు చేసినటువంటి ఉడంబడికనే మీరు రద్దుపరచుకోలేదు కొన్ని టైంలో. మనుషులు చేసినటువంటి ఉడంబడికనే, మనుషులు చేసినటువంటి ఆర్డర్సే మీరు బ్రేక్ చేయలేదే ఓ టైంలో. మరి దేవుడు సృష్టికర్త చేసినటువంటి ఉడంబడిక రద్దు అవుతుందా? రద్దు కాదు. ఒకసారి యోబు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం చూడండి. యోబు గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. మీరు పాఠం జాగ్రత్తగా వింటున్నారని నేను భావిస్తున్నా. 8వ అధ్యాయం 3వ వచనం. దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా, దేవుడు న్యాయమును రద్దుపరచునా, సర్వశక్తులకు దేవుడు న్యాయమును రద్దుపరచునా. క్వశ్చన్స్ చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవుడు న్యాయ విధిని రద్దుపరుస్తాడా? అసలు న్యాయాన్ని ఆయన ఏమన్నా దాంట్లో ఉన్నటువంటి క్లాజ్ ని ఏమన్నా ఎక్స్క్యూజ్ చేస్తాడా అని చెప్పంటున్నాడు. ఇంకేమంటాడు కింద? సర్వశక్తులకు దేవుడు న్యాయంను రద్దుపరుస్తాడనుకుంటున్నారా మీరు? క్వశ్చన్ వేస్తున్నాడు. క్వశ్చన్ అని యోబు గ్రంథంలో తెలియజేశాడు. అలానే యెషయా గ్రంథం 14:27 చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 27 వచనం. 14వ అధ్యాయము 27 వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 27 చదవండి. 27. సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచిన వాడు ఆయనే. దాన్ని త్రిప్పగలవాడెవడు? ఎవడున్నాడు అసలు ఈ భూప్రపంచంలో? ఆయన నియమించినటువంటి చట్టాన్ని బ్రేక్ చేసేటువంటి కెపాసిటీ కలిగేటువంటి వాడు ఎవడున్నాడు? ఎవరన్నా ఉన్నారా? ఆయన సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని నియమించినాడు. ఆయననే దాన్ని ఏం చేసినాడు? ఉడంబడిక చేసినాడు. ఆయన మాట ఇచ్చినాడు. దాన్ని రద్దుపరచగల వాడెవడు? ఇక్కడ కూడా క్వశ్చన్సే. చాచినటువంటి చెయ్యి, ఆయన దక్షిణ హస్తం అనేటువంటి చాచినాడు చేతిని. ఆయనే దాన్ని
దాన్ని తిప్పగలిగినటువంటి వాడు ఎవడు? చాచిన వాడు ఆయనే. దాన్ని తిప్పగలిగినటువంటి వాడు ఎవడు? తిప్పేస్తాడా? ఆయన చేయని ఇట్లా కాదని చెప్పి ఇట్లా డైరెక్షన్ మార్చేటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా అని చెప్పి ఆర్డర్స్ ఇస్తున్నాడు. కాబట్టి ప్రేమటువంటి దేవుని పిల్లల దేవుడు నియమించినటువంటి చట్టాన్ని ఎవడు బ్రేక్ చేయలేడు. మనుషుడు చేసినటువంటి ఉడంబడిక స్థిరపరచబడిన తర్వాత ఎవడు దాన్ని కొట్టివేయడు, దానిలో మరి ఏది కలపడు అని చెప్పి దళితుల రాష్ట్ర పత్రికలో ఉంది. ఒకవేళ కలపడు అని చెప్పి దళితుల రాశారు, కానీ ఇప్పుడు ఎన్నో కలుపుతా ఉండరు. 1976 తర్వాత అనేకమైనటువంటి దేశాలు రద్దుపరిచినాయి. దేన్ని అంటే మరణ శిక్షను, డెత్ పెనాల్టీ అనేటువంటి దాన్ని, డెత్ పెనాల్టీని అబాలిష్ చేసినాయి చాలా దేశాలు. 85 దేశాలు డెత్ పెనాల్టీని అబాలిష్ చేసినాయి. మళ్ళీ డెత్ పెనాల్టీ ఎవరు విధిస్తారు బైబిల్ ప్రకారంగా అంటే దేవుడే. నువ్వు తినదినంలో చస్తావు ఆదామా, తినదినంలో నువ్వు ఖచ్చితంగా నిశ్చయంగా చచ్చిపోతావు అని చెప్పి డెత్ పెనాల్టీని విధించినటువంటి వాడు ఎవరంటే దేవుడే. మరి దాన్ని ఎవరైనా రద్దుపరుస్తారా? రద్దుపరిచేటువంటి సాహసం ఎవరైనా చేయగలుగుతారా? లేదు, చేయలేరు. ఎవరైనా ఆయన ఉడంబడిక రద్దుపరచగలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నాడా? న్యాయవిధిని ఎవరైనా రద్దుపరుస్తాడా అని మనం చదువుకున్నాం యోగులు, యెషయా గ్రంథంలో. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లలా, ఈ డెత్ పెనాల్టీని అబాలిష్ చేసేటువంటి కెపాసిటీ ఎవరికి లేదు అని చెప్పి మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క శాసనం, దేవుని యొక్క శాసనం అనేటువంటి దాన్ని ఎవరు కూడా రద్దుపరచలేరు. ఆయన యొక్క లాని లేదా ఆయన ఆయన విధించినటువంటి ఆ డెత్ పెనాల్టీని ఆయన ఎస్టాబ్లిష్ చేసినటువంటి దాన్ని ఎవరైనా రద్దుపరుస్తారట? రద్దుపరచలేరు అనేటువంటి సంగతి మనము ఆలోచన చేయాలి. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఏ రూల్స్ ని బట్టి, ఏ క్లాజ్ ని బట్టి, ఏ హ్యూమన్ రైట్స్ లో ఉన్నటువంటి ఆ పాయింట్ ని బట్టి కొన్ని దేశాలు అనేటువంటివి ఆ డెత్ పెనాల్టీని అంటే మరణ శిక్షను రద్దుపరిచినాయి అని చెప్పంటే, మీరు ఒకవేళ మీరు సెర్చ్ చేసుకోండి తర్వాతకి యూరోపియన్ ప్రోటోకాల్ 6 అనేటువంటిది, యూరోపియన్ ప్రోటోకాల్ 6 అనేటువంటిది, హ్యూమన్ రైట్స్ ప్రోటోకాల్ 13 అనేటువంటి క్లాజ్ అనేటువంటివి వరల్డ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జువెనలిజం అనేటువంటిది ఉందన్నమాట. జువెనలిజం అంటే వరల్డ్ బ్యాంక్ అనేటువంటిది ఎలా ఉంటుందో వరల్డ్ వైడ్ గా న్యాయ సేవా సంస్థ కూడా ఉంటుంది ఒకటి, ప్రపంచ న్యాయ సేవా సమితి, ప్రపంచ సేవా సమితి, వరల్డ్ జువెనైల్ అనేటువంటిది. ఆ దాంట్లో ఎన్నో దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఎంతో మంది విద్యావేత్తలు, ఎంతో మంది మేధావులు, రచనాకారులు వాళ్ళందరూ కూడా ఎన్నో పిటిషన్స్ పెట్టారంట. ఇది మానవ జాతికి కలంకమైనటువంటిది ఈ యొక్క డెత్ పెనాల్టీ అనేటువంటిది, ఈ మరణ శిక్ష అనేటువంటిది. ఒక మర్డర్ చేసినటువంటి వ్యక్తికి వెంటనే ఉరి శిక్ష అనేటువంటిది అమలు చేస్తూ ఉండదు. మన నిర్దాక్షిణ్యంగా ఊరిపోయే మీద మరి గొంతుకి తాడు కట్టేసి బిగించేసేసి వేలాడ చేస్తూ ఉంటారు, చంపుతా ఉన్నారు. ఇది అమానుషమైనటువంటి క్రియ, దీన్ని రద్దుపరచాలి. దీన్ని తప్పనిచ్చి వేరే ఏదైనా చేద్దాం, దీనికి అనుగుణంగా, దీనికి ప్రత్యామ్నాయంగా, ఈ శిక్షకు ప్రత్యామ్నాయంగా ఏదైనా వేరే మనం ఆలోచన చేద్దామని చెప్పేసి 1976 తర్వాత అనేకమైనటువంటి దేశాలు, దాదాపు 85 దేశాలు ఆ రోజు నుండి ఎన్నికలకు వస్తే అన్ని కూడా మరణ శిక్షను అబాలిష్ చేసినట్టుగా మనకు కనిపిస్తాయి, రద్దుపరిచినట్టుగా మనకు కనిపిస్తాయి. ఏ క్లాజ్ బట్టి అంటే యూరోపియన్ ప్రోటోకాల్ 6 అనేటువంటిది, తర్వాత హ్యూమన్ రైట్స్ ప్రోటోకాల్ 13 అనేటువంటిది రద్దుపరిచినాయి. ఇండియాలో కూడా 1955 తర్వాత 1955 తర్వాత మర్డర్ చేసినటువంటి వ్యక్తులకి ఇక్కడ నుండి మనం మరణశిక్ష విధించుకున్నాం. మర్డర్ చేసిండు వాడు, కరెక్టే, వాడు హత్య చేసినాడు, నేరం చేసిండు మనిషిని. ఆ నేరం చేసినటువంటి వ్యక్తికి మరణశిక్ష అనేటువంటి విధించకూడదు. వానికి ఏం చేయాలి పెనాల్టీ అంటే, మనకి లైఫ్ ఇంప్రెషన్మెంట్ అంటే యావజ్జీవ కారాగార శిక్ష అని అంటారు. యావజ్జీవ కారాగార శిక్ష అంటే లైఫ్ టైం వాడు జైలునే ఉండాలి. ఇంకా వాడు చేసినటువంటి నేరానికి జీవితకాలం అంతా శిక్ష అనుభవించాలా, బతికి ఉండే శిక్ష అనుభవించాలా అని చెప్పేసి 14 సంవత్సరాల జీవిత కారాగార శిక్ష అనేటువంటిది విధించడం జరిగింది 1955 తర్వాత. మరి మన దేశంలో మరణశిక్షను రద్దు చేశారా అంటే రద్దు కాలేదు. ఇంకా మరణశిక్ష అనేటువంటిది ఇంకా రద్దు కాలేదు. కొన్ని స్పెషల్ కేసెస్ లో మరణశిక్ష అనేటువంటిది ఇంకా అమలు చేస్తూ ఉన్నారు. తీవ్రవాదులు లాంటి వాళ్ళని, తర్వాత ఉగ్రవాదులు లాంటి వాళ్ళని, దేశాన్ని సంబంధించినటువంటి ఏదైనా దేశద్రోహం సంబంధించినటువంటి కేసులో
అరెస్ట్ అయినటువంటి వాళ్ళను మరణశిక్ష విధించేటువంటి చట్టం ఇంకా మన దేశంలో అమల్లో ఉంది. డెత్ పెనాల్టీ అనేటువంటిది ఇంకా తీయలే. 2015లో 2015లో మీరు ఒకసారి మీరు సెర్చ్ చేసుకున్న తర్వాత 2015లో ఈ డెత్ పెనాల్టీని అబాలిష్ చేయాలని చెప్పి రాజ్యసభలో ఏం చేశారంటే బిల్లు ప్రవేశపెట్టినారు మన దేశంలో. 2015లో ఈ మరణ శిక్షను రద్దు చేసేద్దామని చెప్పేసి రాజ్యసభలో బిల్లు పెట్టేసిస్తే ఆ రాజ్యసభలో బిల్లును ఏమైపోయిందంటే అమల్లోకి వచ్చిందంటే లేదు, ఫెయిల్ అయిపోయింది అది. ఆ బిల్లు అమల్లోకి రాలే. ఎక్కువ శాతం ఓటింగ్ వేయలేదు. మరణశిక్ష ఉండాలా, కంటిన్యూ చేయాలా, దాన్ని రద్దుపరచడానికి అవసరం లేదు అని చెప్పేసి ఆ బిల్లు వీగిపోయింది రాజ్యసభలో. కాబట్టి మరణశిక్షను ఆనాడు కాలంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తుల్లో మరణశిక్ష అనేటువంటిది విధించాలి ఖచ్చితంగా అని రాసుకున్నారు. ఆ ఉడంబడిక అనేటువంటి రద్దు కాలేదు. మనుషులు చేసినటువంటి ఉడంబడికనే రద్దు అయ్యేటువంటి పరిస్థితి కొన్ని దేశాల్లో లేదు. ఇప్పటికి మన దేశంలో కూడా లేదు. మరి దేవుడు రాసినటువంటి ఉడంబడిక, దేవుడు రాసినటువంటి మరణ శాసనం రద్దు అవుతుందా? రద్దు చేయగలిగినటువంటి వాడు ఎవరైనా దమ్ముందా? లేదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మనం చదువుకుంటూ వచ్చినాం. విషయాల్లో చదువుకున్నాం, తర్వాత యోపులో చదువుకున్నాం. ఆయన న్యాయ విధులను ఎవరైనా రద్దుపరచగలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నాడా? ఆయన చేయి చాపగా ఆయన చేయిని తిప్పేటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా అని చెప్పి అన్నాడు. ఆయన మాట అనేటువంటిది నిష్ఫలంగా రిటర్న్ కాదు. ఆయనకు అనుకూలమైనటువంటిది నెరవేర్చును. నిరుపయోగంగా ఆయన మాట బయటికి వచ్చి ఊక ఉండదు. ఆ మాట ఖచ్చితంగా పని నెరవేరుస్తుంది అని చెప్పి కరాఖండిగా చాలా చోట్ల దేవుని యొక్క వాక్యంలో కనిపిస్తుంది మనకి. దేవుని పిల్లలు మరి ఇంత నిక్కచ్చిగా ఉన్నటువంటి దేవుడు ఆ మరణ శిక్షను రద్దుపరిచేటువంటి కార్యక్రమం ఏమో బైబిల్లో చేసినాడా? చేస్తే ఆయన చట్టం ఏ విధంగా ఉంటది? చేస్తే ఆయన చట్టం ఏ విధంగా మార్చేసినాడు? ఒకసారి మనం ఆలోచన చేసుకున్నాం. చూడండి, హెబ్రీయులకు రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీయులకు రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చదవండి. బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు తీసి హెబ్రీయులకు రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. మరణ శాసనం ఎక్కడ ఉండును? మరణ శాసనం ఎక్కడ ఉండును? అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము ఆవశ్యకం. అక్కడ ఆ శాసనం రాసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన ఇండియన్ పీనల్ కోడ్ ని కానీ, తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్సీని కానీ ఎవరు రాయించారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సారథ్యంలో ఎంతో మంది మేధావులందరూ కలిసి అనేకమైనటువంటి దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలను వాటిని రిఫర్ చేసి ఖర్చు చేసి ఏదైతే మనకు మంచిది, మన దేశంలో ఏవైతే రాజ్యాంగంలో పెట్టాలి అనేటువంటి అన్ని సూత్రాలు, ఆదేశిక సూత్రాలన్నింటినీ కూడా పొందుపరిచి ఒక రాజ్యాంగాన్ని అయితే అమలు చేశారు కదా. దాంట్లో మరణ శిక్ష అనేటువంటిది కూడా ఒకటి ఉంది. అందుకోసం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, డెత్ పెనాల్టీ మరణ శిక్ష అనేటువంటిది రాసుకున్నాం మనం మన చట్టాల్లో. ఇప్పటికీ మన ఇండియాలో అమల్లో ఉంది. దేశ ద్రోహులుగా ఉన్నటువంటి వాళ్ళని ఉరి తీసేటువంటి హ్యాంగింగ్ చేసేటువంటి పరిస్థితి మనం రాసుకున్నాం కదా మన చట్టాల్లో. మరి దేవుడు కూడా ఏం చేసినాడంటే శాసనం రాసినాడు. మరేనైనా నువ్వు తింటే దీన్ని ఖచ్చితంగా నిశ్చయంగా వస్తావు అని చెప్పన్నాడు. దీంట్లో ఎలాంటి మాటకు తిరుగులేదు అని చెప్పన్నాడు. చావచ్చింది. ఆదాము హవ్వల నుండి వచ్చేటువంటి జనరేషన్ అంతా మొత్తం చావనేటువంటి వచ్చింది. అప్పటి నుండి మరణ శిక్ష అనేటువంటి అమల్లోకి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు అందరూ కూడా కోట్ల మంది పుట్టుకొస్తున్నటువంటి నరజాతుల్లో అందరికీ కూడా ఆ మరణం సంక్రమించను అని చెప్పి రాయబడి ఉంటుంది. సంక్రమించింది. ఒక జనరేషన్ నుండి ఒక జనరేషన్ కి ఆదాం చేసినటువంటి పాపం బట్టి, ఆదాము చేసినటువంటి ఆ దోషాన్ని బట్టి వాళ్ళు తెచ్చుకున్నటువంటి మరణ శిక్ష అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఆర్డర్ అనేటువంటిది అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూషన్ గా అమలైతేనే ఉంది. మరి దాన్ని ఎవరు రద్దుపరుస్తారు? దాన్ని ఎవరు బ్రేక్ చేస్తారు? దేవుడు బ్రేక్ చేస్తాడా? ఏదైనా చేయాలంటే ఆయన చేయాలి. ఇందాక మనం చూసుకున్నాం ఆయన గురించి. నేను మాట ఇచ్చినానంటే రిటర్న్ కాదు. నా చెయ్యి ముందుకు చాపినానంటే ఎవడు దాన్ని తిప్పగలడు? నా మాట నిష్ఫలంగా బయటికి రాదు. నేను ఒకసారి ఆర్డర్ ఇచ్చినానంటే దానికి కట్టుబడి ఉండాలి. దాన్ని ఒకసారి ఓ మాట, ఇంకోసారి ఓ మాట మనుషుల్లాగా నేను ఇవ్వను. దేవుడు ఇచ్చేటువంటి వాడు కాదు. న్యాయం తప్పేటువంటి వాడు కాదు దేవుడు. న్యాయాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి వాడు దేవుడు. మరి ఇంత ఖచ్చితంగా ఉన్నటువంటి దేవుడు ఆ మరణ శాస్త్రాన్ని ఏ విధంగా రద్దు చేస్తాడు అని అంటే హెబ్రీయులకు రాష్ట్ర పత్రిక చదవడానికి కింద 9వ అధ్యాయం 16వ వచనంలో
మరణ శాసనం ఎక్కడ ఉండును? మరణ శాసనము అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము ఆవశ్యకము. ఆ మరణము శాసనము మరణము ఆవశ్యకము. మన తాత ముత్తాతలు ఎవరైనా ఉండరు అనుకోండి, మన తాత ముత్తాతలు మనకు ఒక అగ్రిమెంట్ రాసినారు, పలానా కళ్ళంతోటి నా కొడుకు పేరు మీద ఉండాలి, లేదంటే పలానా ఇల్లు నా కూతురు పేరు మీద ఉండాలి అనే ఒక అగ్రిమెంట్ అనేటువంటిది, బాండ్ అనేటువంటిది రాసిపోయినారు అనుకోండి. ఆ రాత రాసినటువంటి ఆ పేపర్ అనేటువంటిది అసలు చనిపోకముందే ఏం చేయాలి, మనము మార్చుకోవాలి. అవునా కదా? మార్చుకోవాలి. కొడుకు పేరు మీద ఉన్నటువంటి కూతురు పేరు మీద, కూతురు పేరు ఉన్నటువంటి నువ్వు బతికినప్పుడే అన్ని ఎవరి పొలాలని వాళ్ళకి పంచేయి, ఎవరి ఇళ్ళకి వాళ్ళు పంచేయి అని చెప్పి మనము పెద్దవంతులు ఉన్నప్పుడే ఏం చేస్తారంటే, నేను బతుకున్నా కానీ నా కుమారులకు అందరికి ఇచ్చేసేసిన, సెపరేట్ చేసేసిన అని చెప్పి అంటుంటారు మనోళ్ళు. అవునా కదా? అంటుంటారు. మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాసినటువంటి బాండ్కి వాల్యూ ఉంటుందంటే ఉండదు. ఇది జ్యుడిషియల్ ప్రకారం ఆయన చనిపోయేంత వరకు అగ్రిమెంట్ కి వాల్యూ ఉంటుంది. ఆయన చనిపోయిన తర్వాత తన కుమారుడు అయినటువంటి వారసత్వం కలిగినటువంటి వాళ్ళకు అది హక్కు అనేటువంటిది వస్తుంది. ఇక్కడ కూడా ఏముంటుందంటే, మరణ శాసనం రాసినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆ మరణ శాసనం రాసినటువంటి వాళ్ళు బతికుండగా అది చెల్లుతుందా? చెల్లదు. ఆ రాసినటువంటి వ్యక్తి ఏం చేయాలంటే, మరణం కావాలి అని ఆవశ్యకంగా ఆయన మరణిస్తే అది చెల్లుతుంది అని చెప్పి రాసినాడు. మరి మరణ శాసనం రాసినటువంటి వాళ్ళు ఎవరు? దేవుడు. మరణ శాసనం రాసినటువంటి వ్యక్తి ఎవరు? దేవుడు. ఆ మరణ శాసనం రాసినటువంటి ఆ వ్యక్తి చనిపోతే అది చెల్లుతుంది అని చెప్పి అసలు కింద చూడండి ఒకసారి. ఆ శాసనం రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును, అది రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా అని క్వశ్చన్ వేసిండు. అది రాసినటువంటి వ్యక్తి బతికుండగా అది ఏమైనా చెల్లుతుందా? చెల్లదు. ఆయన చనిపోవాలి, చనిపోతేనే చెల్లుతుంది అన్నాడు. మళ్ళా దేవుడు విధించినటువంటి మరణ శిక్ష, మానవ జాతికి పాపం చేస్తే దేవుడు విధించినటువంటి మరణాన్ని తప్పించడానికి ఎవరు రావాలి? ఇప్పుడు ఎవరి వల్ల అవుతుంది? ఆ చట్టాన్ని రద్దుపరచడానికి, మానవ చట్టాలనేటువంటి రద్దుపరచడానికి రాజ్యసభల్లో, తర్వాతకి పార్లమెంటరీ వ్యవస్థలో అనేకమైనటువంటి ఎంపీలు వాళ్ళని కూడా ఓట్ బ్యాంక్ ఓటేసి దాన్ని రద్దుపరచడానికి ప్రయత్నం చేస్తారు. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఉంటే కదా రద్దు అవుతుంది ఆ బిల్లు. మరి దేవుని యొక్క చట్టంలో రద్దుపరచడానికి, ఆ ఒడంబడికని రద్దు చేసేటువంటి కార్యక్రమం చేయడానికి ఎవరు సాహసం చేయగలుగుతారు? ఒకసారి ఆలోచించేయండి. ఆయన రాసినటువంటి నిబంధన, ఆయన రాసినటువంటి స్ట్రక్చర్, ఆయన రాసినటువంటి ఆ ఒడంబడికని రద్దుపరిచేటువంటి వాడు ఎవడు అంటే ఎవరు లేరు. ఆయననే మరణం కావాలి అనేటువంటిది మనకి ఇలా తెలియజేస్తుంది ఈ వచనంలో. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము ఆవశ్యకం. ఖచ్చితంగా ఉండాలి. ఆయన వస్తేనే వెళ్తుంది. ఎవరైతే రూల్స్ పెట్టినాడో ఆయన రూల్స్ బ్రేక్ చేసేటువంటి వాడు ఆయననే అదని రూల్ బ్రేక్ చేయాలి. ఆయనే రాసుకోవాలి, తిరిగి రాయాలి. ఇట్లా కాదని చెప్పి ఇట్లా అని చెప్పి తిరిగి రాయాలి. మరి రాయాలంటే పెన్ను రావాలి కదా. రాయడానికి పెన్ను ఒప్పుకోవాలి, ఆయన న్యాయ విధులు కూడా ఒప్పుకోవాలి. ఆ న్యాయం అయినటువంటి అర్థం వస్తుంది. నేను ఇచ్చేటువంటి మాట ఒక్కసారి చేస్తే దానికి రిటర్న్ అయినటువంటిది లేదు. ప్రత్యామ్నాయంగా ఏమైనా ఉన్న క్లాస్ అనేటువంటిది ఉందా? ఏమైనా రూల్ అనేటువంటిది ఉందా? యూరోపియన్ ప్రోటోకాల్ అనేటువంటి 6 అనేటువంటి రూల్ బట్టి యూరోపియన్ కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, హ్యూమన్ రైట్స్ సంబంధించిన వాళ్ళంతా కూడా ఏకమై ఆ డెత్ పెనాల్టీని అబాలిష్ చేసుకున్నారు 85 దేశాలు. హ్యూమన్ రైట్స్ ప్రోటోకాల్ 13 అనేటువంటి ఆ రూల్స్ ప్రకారం, ఆ క్లాజ్ ప్రకారం ఎన్నో దేశాలు, ఎన్నో సంఘ సంస్కృతులన్నీ కూడా అబాలిష్ చేసుకున్నారు దాన్ని, ఆ డెత్ పెనాల్టీని. మరి దేవుడు అబాలిష్ చేసుకున్నాడా? చేసినాడు. ప్రేమైనటువంటి దేవుని పిల్లలు, మరణ శాసనాన్ని రద్దుపరచడానికి దేవుడే బలి కావాలి అని చెప్పి అనేటువంటి మాట రాయబడింది. మరణం శాసనం రాసిన వాని మరణం ఆవశ్యకం, ఖచ్చితం జరగాలి అన్నాడు. ఆయన జీవిస్తుండగా ఏమైనా నడుస్తుందని చెప్పి అన్నాడు కింద. మళ్ళీ ఎలా జరిగింది? ఈ రెండు సంఘర్షణలో దేవుడు న్యాయమైనటువంటి తీర్పు, ఆయన తీర్పులు ఎట్లా ఉంటాయంటే బ్రహ్మాండంగా ఉంటాయి. ఎవడు కూడా ఊహించడానికి అసలు వీలు కాదు. ఈ భూప్రపంచంలో ఆయన తీర్పులు వీలు కాదు. ఆయన క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేసేటువంటి వాళ్ళం కాదు. అందుకోసం యోగు గ్రంథంలో రాస్తాడు, 1000 ప్రశ్నలు వేస్తే కూడా ఒకదానికి కూడా సమాధానం చెప్పలేనటువంటి వాళ్ళం అంట మనం.
1000 క్వశ్చన్స్ ఇస్తే ఏదో ఆప్షన్ లో ఒకటన్నా ఒకటి ఖచ్చితంగా రైట్ అవుతుంది కదా. 1000 క్వశ్చన్స్ ఇస్తే 1000 క్వశ్చన్లకు ఒక్క క్వశ్చన్ కూడా మనం సమాధానం చెప్పలేమంట మనం. ఆయన తీర్పులు అలా ఉంటాయి. దేవుని యొక్క చట్టం అలా ఉంటుంది. దేవుని యొక్క చట్టం ఏదైనా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఆ దేవుని చట్టాన్ని రద్దుపరచడానికి, మరణ శాసనాన్ని రద్దుపరచడానికి, ఆయన చేసుకున్నటువంటి ఉడంబడికను రద్దుపరచడానికి, దేవుడి యొక్క పిల్లలైనటువంటి మనకు తర్వాత ఆయనకు మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఈ ఈ మరణం అనేటువంటి దాన్ని తీసివేయడానికి ఎవరు చేయాలి అంటే దేవుడే చేయాలి. దేవుడే దిగి రావాలి. దేవుడే దాన్ని ఏం చేయాలంటే రద్దుపరచాలి. ఒకసారి మన దేవుడు రద్దుపరచగలుగుతాడా, ఏమైనా ఎగ్జామ్షన్ చేయగలుగుతాడా అని చెప్పి ఒకసారి ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 32వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 32వ వచనం చదవండి. కృష్ణ అది ఐగుప్తులో నుండి 31, 32. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితోను ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. కొత్త నిబంధన చేసేటువంటి దినములు వస్తాయి. కొత్తగా మళ్ళీ నేను ఉడంబడిక చేసుకుంటా, నిబంధన చేసుకుంటా, కవనెంట్ అనేటువంటిది చేసుకుంటా. కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నాయి, వస్తాయి. మీరు పాత నిబంధనలో ఉన్నారు, ఇక్కడ కొత్త నిబంధన చేసేటువంటి దినాలు వస్తాయి అంటూ ఏమంటాడు కింద? ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు, ఇదే దేవుని యొక్క వాక్కు అంటూ ఏమంటాడు? అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసేదను. యెహోవా వాక్కు అని చెప్పన్నాడు. నేను ఒక కొత్త నిబంధన చేస్తా రాబోయేటువంటి దినాల్లో. ఈ దినంలో అయిన తర్వాత నేను ఒక కొత్త నిబంధన చేసుకుంటా, కొత్త ఉడంబడిక అనేటువంటి చేసుకుంటా. ఆ మరణ శాసనాన్ని రాసినటువంటి నేనే ఏం చేయాలంటే దాన్ని రద్దుపరచడానికి సమర్థులు వేరేవాడు చేయలేడు. ఎందుకంటే ఆయన రాసుకున్నటువంటి మరణ శాసనం ఆయన రాయించినాడు. ఆదాంతో చెప్పినాడు, ఆదామా నువ్వు నిశ్చయంగా వస్తావు, ఖచ్చితంగా వస్తావు, నువ్వు దీన్ని తింటే అని చెప్పన్నాడు. మరి దాన్ని ఆ డెత్ పెనాల్టీని ఎవరు దాన్ని బ్రేక్ చేస్తాడు, ఎవరు అబాలిష్ చేస్తారు అని అంటే దేవుడే అబాలిష్ చేయాలి. ఎలా చేయాలి? మరి దేవుడే, సర్వశక్తి కలిగినటువంటి దేవుడే, మహాలోకంలో మహోన్నతుడుగా భూమి ఆకాశాలను పట్టజానటువంటి దేవుడే కావాలా? ఆయనపై మరణం కావాలా అంటే దేవుని పిల్ల దేవుని ప్రతినిధిగా, దేవునిలో భాగమైనటువంటి దేవుని ప్రతినిధిగా యేసుక్రీస్తు వారిని భూమికి 2000 సంవత్సరాల కింద పంపడం జరిగింది. దేవుని యొక్క ప్రతినిధి. ఆయన గురించి ఏం రాయబడిందంటే ఎబ్రేయ రాష్ట్రపతి 2వ అధ్యాయం 14 వచనం చదవండి. 2వ అధ్యాయం 14 వచనం. ఆయన గురించి, యేసుక్రీస్తు వారి గురించి ఏమని రాయబడిందంటే ఒకసారి చూడండి. ఎవరు ఈయనంటే దేవుని మహిమ కలిగినటువంటి వాడు, దేవుని రూపాన్ని కలిగినటువంటి వాడు, దేవుని తేజస్సుని కలిగినటువంటి వాడు, దేవుని తత్వం మూర్తిభవించినటువంటి వాడు. అంటే ఆకారాన్ని ధరించి మూర్తిభవించినటువంటి వాడు అంటే అర్థం ఏంటి? నువ్వు మీ నాన్నలాగానే మూర్తిభవించినావు ఖచ్చితంగా అనేటువంటి మాట మాట్లాడుతుంటావు. అచ్చుకు తిన్నట్టు నువ్వు మీ ఫాదర్ లాగానే ఉంది మీ ఫేస్ అని చెప్పంటుంటావు. దేవుడు ఏ విధంగా ఉన్నాడో అలానే సేమ్ టు సేమ్, నో చేంజ్ లేనటువంటి వాడుగా, దేవుడి గుణగణాలన్నిటి కూడా తూచా తప్పకుండా కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించడం జరిగింది. ఆయన గురించి రాస్తూ ఏమంటాడంటే ఎబ్రేయ రాష్ట్రపత్రిక 2వ అధ్యాయం 14 వచనంలో ఏమంటుంది చదవండి. ఎబ్రేయ రాష్ట్రపత్రిక 2వ అధ్యాయము చదవండి 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే ఏ పిల్లలు రక్త మాంసం కలిగినటువంటి వాళ్ళగా ఉండరు. ఆదాము హవ్వల నుండి వచ్చినటువంటి జనరేషన్ రక్త మాంసం గల వారై ఉన్నందున
ఆ ప్రకారమే మరణం యొక్క ఆ బలము గలవారిని, ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని దాస్యమునకు ఆ చట్టాల్లో ఉండిపోయారు అంతా. దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడైనడు. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు విధించినటువంటి చట్టాన్ని బ్రేక్ చేయడానికి దేవుని ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఎన్నో క్లాజులు ఎత్తినాడు, ఎన్నో చట్టాలకు సంబంధించిన అన్ని చూడడం జరిగింది. మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక శిక్ష పడిందంటే ఆ శిక్షను రద్దుపరచడానికి గొప్ప గొప్ప లాయర్లను పెట్టుకుని ఆ చట్టాల్లో ఉన్నటువంటి అన్ని లొసుగులలో చూస్తూ ఉంటారు. ఏ క్లాజుని బట్టి ఇతన్ని విడిపిద్దాం, ఏ క్లాజుని బట్టి ఈ శిక్ష నుండి ఇతన్ని తప్పిద్దాం. పెద్ద పెద్ద కేసుల్లో ఇస్తున్నటువంటి వ్యక్తులు గంటకి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు తీసుకుంటూ లాయర్లు ఏ క్లాసును బట్టి, ఏ చట్టం బట్టి ఇతనికి బెయిల్ రావాలి, ఇతనికి ఈ శిక్షను రద్దు చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. మరి దేవుడు న్యాయం తప్పనటువంటి దేవుడు, రద్దుపరచగలనటువంటి చట్టాన్ని చేసినటువంటి దేవుడు, మరి రద్దుపరచాలంటే ఎవరు చేయాలంటే కొత్త నిబంధన చేస్తా, రాబోయేటువంటి దినాలు నేను చేస్తా. నేను ఐగుప్తుల నుండి వారిని బయటికి పిలిపించినప్పుడు చేసినటువంటి నిబంధన వంటిది కాదని దాంట్లో నిలవలేకపోయారు వాళ్ళు. కొత్త నిబంధన చేస్తా, నా ప్రజలతో నేను కొత్త నిబంధన చేసేస్తా, ఒకటి కొత్త ఒడంబడిక చేస్తా, ఈ ఒడంబడిక రద్దు చేస్తా నేను అని చెప్పినటువంటి దేవుడు ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణం చేత నశింపజేయుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను అని చెప్పి రాయబడింది. మళ్ళీ ఎవరు ఏనంటే హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆయన యొక్క లక్షణాల గురించి రాస్తాడు. ఏమంటాడంటే 1వ అధ్యాయము 3 నుండి ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన అంటే ఇది ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన దేవుని యొక్క మహిమ, దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని మహిమ. దేవుడు మహోన్నతుడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, అంత హోదా కలిగినటువంటి దేవుడు భూమి మీదకి వస్తే ఎవడు మిగిలడు. మరి ఆయన యొక్క మహిమ కలిగినటువంటి యొక్క తేజస్సుని ఎవరు తీసుకొచ్చారంటే ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి తీసుకొచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. ఆ తేజస్సు కలిగినటువంటి వ్యక్తి అని అంటూ కింద ఏమంటాడు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తం నిర్వహించచ్చు, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, పాపముల విషయంలో శుద్ధి చేయాలంటే, ఆ డెత్ పెనాల్టీని అబాలిష్ చేయాలంటే, పాపాల నుండి విడిపించడానికి, పాపం ద్వారా వచ్చినటువంటి మరణాన్ని, ఆ మరణం యొక్క బలం గలవాడైనటువంటి అపవాదిని ఓడించడానికి ఎవరు వస్తారు భూమి మీదకి? ఎంతో మంది ప్రవక్తలు వచ్చినారు, రాజులు వచ్చినారు, గొప్ప గొప్ప దేవుని యొక్క భక్తులు వచ్చినారు, సేవకులు వచ్చినారు, యాజకులు వచ్చినారు, ఎంతో మందిని పంపించినారు. వారి వల్ల ఎవరి వల్ల కాలేదు. చివరికి తన ప్రియకుమారుడైనటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని భూమి మీదకి 2000 సంవత్సరాల కింద దించినాడు దేవుడు. ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు ఎంత కరాఖండిగా తన ఆజ్ఞలు రాసుకున్నాడంటే, తూచా తప్పకుండా రాయినటువంటి దేవుడు దాన్ని బ్రేక్ చేయడానికి ఎవరి కోసం ఉడంబడిక రద్దు చేస్తారు చూడండి, చెప్పండి. దేశాల్లో ఉన్నటువంటి చట్టాలను మార్చడానికి ఎవరి కోసం చేస్తారు? జంతువుల కోసం ఏమైనా చేస్తారా చెప్పండి? లేదండి. ఆ దేశాల్లో ఉన్నటువంటి మనుషుల యొక్క మనుగడ సాధించడానికి కోసం ఆ మనుషులు ఆ చట్టాలను మార్చుకునేటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఈరోజు ఆర్టికల్లో మార్చుకునేటువంటి వాళ్ళుగా ఉన్నారు, సడలించేటువంటి వాళ్ళుగా ఉన్నారు. రాజ్యాంగ సవరణ అనే పేరుతో సవరణ, అంతకుముందు 2 అనేటువంటి దాన్ని 2A 2B అనేటువంటిది పెట్టుకున్నారు. ఇది సవరించిన ఫలాని యొక్క తేదీలో, ఫలాని యొక్క చట్టంలో, ఫలాని బిల్లును ఆమోదపరిచి ఈ దాన్ని మనం రాసుకున్నాం, తిరిగి రాసుకుంటున్నారు. మరి మనుషులే తమ ఉడంబడికను రద్దుపరుచుకునేటువంటి వాళ్ళుగా ఉంటే, దేశాలే తమ ఉడంబడికను రద్దుపరుచుకునేటువంటి వాళ్ళుగా ఉంటే, సర్వలోకాన్ని సృష్టించినటువంటి దేవుడు, మహోన్నతమైనటువంటి దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు ఎలా రద్దుపరిచాడంటే తన ప్రియకుమారుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి పాపముల విషయమై తానే శుద్ధీకరణం చేసి
తానే శుద్ధీకరణం చేసినాడంట. పాపం చేసినటువంటి మన అందరి కోసం శుద్ధీకరణ చేయాలంటే ఆ శుద్ధీకరణలో మరణ శాసనం రాసిన వాని మరణం ఆవశ్యకము. ఆ శాసనం రాసినటువంటి వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా అని ఎప్పుడు రాష్ట్ర పత్రికలో ఉంటుంది, ఉంది, చదువుకున్నాం మనం అంతకుముందు. మన మరణాన్ని బేర్ చేయడానికి, మరణాన్ని పొందడానికి తన ప్రియమైనటువంటి యేసుక్రీస్తు భూమికి వచ్చినాడు. నిర్దాక్షిణ్యంగా దేవుని కోపానికి బలి కావాల్సి వచ్చింది. దేవుడు తన న్యాయాన్ని తూచా తప్పకుండా నెరవేర్చినట్టుగా మనకు అనిపిస్తుంది. దేవుని పిల్లారా, ఆయన రాసుకున్నటువంటి ఆజ్ఞను ఆయనే బ్రేక్ చేసినాడా? బ్రేక్ చేయలేదు, నెరవేర్చినాడు. బ్రేక్ చేయలేదు, నెరవేర్చినాడు. బ్రేక్ చేసేటువంటి వాడు కాదు దేవుడు, విడిచివేసేటువంటి వాడు కాదు దేవుడు, తుంచేసేసి పక్కకు వాడేసేటువంటి వాడు కాదు దేవుడు. దాన్ని ఏం చేస్తాడు? అమలు చేస్తాడు. న్యాయమైనటువంటి తీర్పు ఆయనది. న్యాయమైనటువంటి తీర్పుని అమలు చేసేటువంటి వాడు దేవుడు. మన నిమిత్తం భూమి మీద ఉన్నటువంటి ఎంతో మంది జనాలు ఉంటారు, వారందరి నిమిత్తం తన దీపమాడైనటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తును భూమి మీద పంపించినాడు. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీసినాడు. నిర్దాక్షిణ్యంగా శిలువలో చంపడం జరిగింది యేసుక్రీస్తు వారిని. తన కోపాన్నంతటా కూడా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీద మోపడం జరిగింది. ఆయన శాంతి పడ్డాడంట. ఎవరు శాంతి పడ్డారు? తండ్రి అయినటువంటి దేవుడే తన కుమారుడికి పొందినటువంటి మరణాన్ని బట్టి తన కోపాన్ని అంతా తగ్గించేసేసుకొని మన మీద జాలి పడినటువంటి వాడుగా మనకు కనిపిస్తాడు. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారికి విడుదల, విమోచన. నువ్వు పాపం నుండి విడుదల పొందిన ఒక్క వెళ్ళు. నువ్వు డెత్ పెనాల్టీ అనేటువంటి దాన్ని నీకు అబాలిష్ చేయబడింది, రద్దు చేయబడింది. వెళ్ళు. నేను రాసినటువంటి మరణ శాసనం అనేటువంటిది ఇంకా నీ మీద లేదు. ఆ శాసనాన్ని నేనే రద్దుపరుస్తున్నా నువ్వు అంగీకరిస్తే. ఎన్నో ఛాయలు చూపించుకుంటూ వచ్చినాడు. అరణ్యంలో కూడా మోసే అది సర్పాన్ని ఎక్కినటువంటి ఛాయ అనేకమైనటువంటి చూపించాడు. ఎందుకు చూపించాడు అని అంటే, ఒక రోజు రాబోయేటువంటి దినాలలో నా ప్రియకుమారుని భూమి మీదకి పంపిస్తా, మీరు దాన్ని, ఆయన యొక్క సిలువను, ఆయన పడేటువంటి శ్రమలను, ఆయన పడేటువంటి ఇబ్బందులను మీరు నిదానించి చూస్తే మీరు రక్షణ పొందుతారు. నా కోసం యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచినాడని నువ్వు నమ్మితే నువ్వు రక్షణ పొందుతావు, మారు మనసు పొందుతావు, పాపక్షమాపణ అనేటువంటి వచ్చేస్తుంది. నీకు మరణ శిక్ష అనేటువంటి రద్దు అవుతుంది అని చెప్పేసి ఆయన ద్వారా రద్దుపరిచినట్టుగా మనకు పిల్లరా. దేవుడే సర్వలోకాన్ని సూచించినటువంటి దేవుడే, తన మాట ఇచ్చిన తర్వాత నెరవేర్చేటువంటి వాడు దేవుడే. మరి న్యాయాన్ని ఎంత తూచా తప్పకుండా పాటిస్తున్నాడంటే, నిర్దాక్షిణ్యంగా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మన కోసం బలి చేసినాడు. మరణ శాసనం ఎక్కడ ఉండునో మరణ శాసనం వాసిన వాని మరణం ఆవశ్యకము. ఆయన జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లుతుందా అని చెప్పన్నాడు. చెల్లదు ప్రియమైనటువంటి దేవుడు. కాబట్టి ఆయననే మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను అని చెప్పని రాయబడింది. నీచులము, దౌర్భాగ్యులము, దిక్కుమాలని మన కోసం, ఎప్పుడు సరిగా ఆలోచన చేయనటువంటి మన కోసం, ఎల్లప్పుడూ ఆయనకు విరోధమైనటువంటి రీతిలో పాపం చేసేటువంటి మన కోసం యేసుక్రీస్తు వారు భూమికి రావడం జరిగింది. మన మీద ఉన్నటువంటి శిక్ష అంతా కూడా రద్దు చేయడం జరిగింది, తప్పించడం జరిగింది. చేయవలసినది ఒకటే ఒకటి. ఏం చేయాలి? ఆయన అంగీకరించాలి. ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. సంఘంగా కూడుకొని ఆయన చేసినటువంటి గొప్ప క్రియలను మనం పొగడాలి, కొనియాడాలి, స్తుతించాలి. మన నోరిచ్చి, మనకు చేతులు ఇచ్చి, కాళ్ళు ఇచ్చి, అన్ని ఇచ్చినప్పటికీ ఆయన ఆరాధించేటువంటి వారుగా ఉండరు కొంతమంది. ఎందుకో తప్పించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆరాధన అయితే ఇంకోసారి బోధం లేకన్నా మొదటి ఆదివారం నన్ను బోధంలే చూద్దాం అప్పుడు అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమందికి. మరి ఎన్ని చేసినటువంటి దేవుడు చివరికి తానే తగ్గి, నేను నూతన నిబంధన చేస్తా, కొత్త నిబంధన. అంతకుముందు ఉన్నటువంటి దాంట్లో చట్టంలో వీరు నిలవలేకపోయినారు. నేను నా ధర్మ విధులను మీ హృదయాల్లో రాస్తా, నేను మంచిగా జీవిస్తారు అని చెప్పి ఎబిలి రాష్ట్రపత్రికలో కూడా ఉంటుంది అదే మాట. 8వ అధ్యాయంలో ఉంటుంది. ఇర్మియా గారు ఏదైతే చెప్పారో దాన్ని ఇక్కడ కోట్ చేస్తూ రాస్తాడు. మనం చాలా సార్లు చదువుకున్నాం దాన్ని. కొత్త నిబంధన చేస్తా నేను అని చెప్పన్నాడు. తన ఉడంబడిక రద్దుపరిచేటువంటి క్రమంలో తన ప్రియకుమారుడు అయినటువంటి మనకు రక్షకుడైన యేసుక్రీస్తుని బలి చేసినటువంటి మన రీతిగా మనకు కనిపిస్తుంది. కాబట్టి దేవుని పిల్లరా, మనం ఏం చేయాలి ఇప్పుడు? వాట్ విల్ వీ డూ? ఏం చేయాలి మనం? ఏం చేయాలి? న్యాయమైనటువంటి తీర్పు కలిగినటువంటి దేవుడు. ఒకసారి 1 పేతురు రాసిన పత్రిక చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము
23 వచ్చిన ముగించుకుందాం. చివరి వచ్చిన చూసుకుని ముగించుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక ఆయన 2వ అధ్యాయము. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చేటువంటి దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. న్యాయంగా తీర్పు తీర్చేటువంటి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నటువంటి వాడుగా యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తారు శిలువలో. దేవుడి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. న్యాయంగా తీర్పు తీర్చేటువంటి దేవుడు ఎప్పటికీ న్యాయం తప్పడు. న్యాయం తప్పనటువంటిది న్యాయము, నీతి, న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారములు అని చెప్పి రాయబడ్డది యోబు గ్రంథంలో. నీతి అనేటువంటిది, న్యాయం అనేటువంటిది ఆయన సింహాసనం ఉన్నటువంటి 4 చైర్స్ అనేటువంటి 4 కాళ్ళు అనేటువంటి ఉంటాయి చూడండి. ఒకవేళ సింహాసనం అనేటువంటిది ఉంటే ఆ సింహాసనం అనేటువంటిది ఆ 4 కాళ్ళకి నీతి, న్యాయములే ఆయనకు ఆధారం. ఎంత న్యాయం తప్పనటువంటి వాడు దేవుడు. అన్యాయం చేయడం అసంభవం అని చెప్పి రాయబడింది. మరి ఇంత గొప్ప దేవుడు ఏం చేసినట్టు తన ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ కలగజేసినాడు, మారుమనస్సు కలగజేసినాడు, పాపక్షమాపణ కలగజేసినాడు. అందుకోసమే గూగుల్ మీట్లోకి మనం వచ్చినాం. ఈరోజు ప్రతి ఉదయం వస్తూ ఉన్నాం ఆయన ఆరాధించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికి. దేవా మాకున్నటువంటి లోటుపాట్లు ఇది అని చెప్పుకోవడానికి ఈ భూప్రపంచంలో ఎవరు లేరు, దిక్కు దేవుడే. మరి ఎన్ని చేసినటువంటి దేవునికి మనం కృతజ్ఞత కలిగినటువంటి వాళ్ళంగా, దేవా నువ్వు నీ ప్రియకుమారుని ద్వారా ఎన్ని త్యాగాలు చేసినావు, ఇంత త్యాగపూరితమైనటువంటి మనసు నీకుందా? మేము నిన్ను స్తుతిస్తాం, మా జీవితకాలంలో నిన్ను గణపరుస్తాం, నువ్వు రాయించినట్టు మేము బతుకుతామని చెప్పి మనం తీర్మానం చేసేటువంటి వారంగా ఉండాలి. ఒకసారి చివరికి ఒక వచనం చూసుకుని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చివరి వచనం చూసుకొని ముగించుకున్నాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22 చదవండి. 10వ అధ్యాయం 22 వచ్చిన హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గల వారమును. మనస్సాక్షికి, మన మనస్సాక్షికి కల్మషం వస్తూ ఉంటది. మన మనస్సాక్షి మనం ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు ఎలా ఉంటామో ఎవరికి తెలియదు. మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఓసారి ఓలక్క ఎన్ని రకాల బుద్ధులు మనకి చెప్పండి. ఒకసారి ఆలోచన చేయండి. ఇన్ని రకాల బుద్ధులు కలిగినటువంటి మనుషులను బాగు చేయడానికి తన ప్రియకుమారైనటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు భూమికి వచ్చినారు. ఆయన మరణం ద్వారా నా మరణాన్ని చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. మీ కొరకు చేసినటువంటి త్యాగాన్ని ఒకసారి చూడండి, చూస్తే అర్థమవుతుంది. మారాలనుకుంటారు మీరు మారాలనుకుంటారు. ఇంతకీ మారరా? ఒకవేళ మారకుంటే నిత్య శిక్ష అనేటువంటి ఉంది అని చెప్తా ఉంటాడు కింద వాస్తు. ఏమంటాడంటే మనస్సాక్షికి 22 మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గల వారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గల వారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుడి సన్నిధానముకు చేరుదము. దేవుని సన్నిధానానికి ఎలా రావాలంట? ఏదో ఆయన రాకపోతే ఏమనుకుంటాడో అని చెప్పేసి రీతిలో వస్తుంది కొంతమంది దేవుని సన్నిధానానికి. అదేనా? లేదు. మన ఉంటుంది మనమే. దేవా నువ్వు నా పట్ల చేసినటువంటి త్యాగం ఇంత అంత కాదు. నేను నీ ఎమ్మడి వస్తా, ఖచ్చితంగా నేను ఆరాధిస్తా, నేను స్తుతిస్తా, నీ సన్నిధిలో నేను కనపడతా. ఆరాధనలో కనపరచాలి. సమూహంగా కూడడం, సహవాసంగా కూడడానికి ఇష్టపడాలి. ఎలా ఉండాలంట మనము? ఎలా రావాలంట? ఏం చేయాలంటే అంటే సంపూర్ణ మనస్సాక్షి ఏమంటుందండి? మనస్సాక్షికి కల్మషం తోచకున్నట్లు ప్రోక్షింపబడినటువంటి హృదయములు గలవారము, నిర్మలమైనటువంటి ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారము ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చిత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుడి సన్నిధానానికి చేరుదము. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకునేటటువంటి దాన్ని ఒప్పుకునేది నిశ్చలంగా పట్టుకుందాము. కొందరు మానుకున్నట్లు సమాజంగా కూడటం మానుక
కొందరు మానుకుంటున్నారంట సమాజంలో కూడడం, చర్చ కాకుండా ఉండడం. ఆ చర్చలో నాకన్నా ఎక్కువ తెలుసా ఎవరికి తెలుసు అనేటువంటి భావన కొంతమంది ఉంటుంది. నిన్నలేం మొన్న వచ్చినాడు నాకన్నా ఎక్కువ చెప్తున్నాడు అనేటువంటి కొంత భావన ఉంటుంది. అది కాదు, ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోండి అని చెప్తున్నాడు. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా విన్నాం మనం చాలా సార్లు. వాటి ప్రియమైన దేవునికి ఒకసారి ఆలోచన చేయండి. మనము మన హృదయాలను ఎగిరంగా చేసుకున్నట్టు నిశ్చలం చేసుకుందాం. మనం ఒప్పుకున్నటువంటి దాన్ని నిశ్చలంగా పట్టుకుందాం. కొందరు మానుకున్నట్టుగా సమాజంలో కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినం సమీపించున్న కొలది, ఆ దినం సమీపిస్తుంది, రెండవ రాకడైనటువంటి సమీపించుట మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలా చేయొచ్చు. ప్రేమ చూపుటను సత్కార్యం చేయటను ఒకరినొకడు పురికొల్పుకోవాలని ఆలోచిద్దాము. ఒకరికొకరు పురికొల్పు. ఏదైనా గూగుల్ మీట్ కార్యక్రమం సహోదరుడు సునందంగా ఎస్టాబ్లిష్ చేశారు. ఎంతోమంది సేవకులు మధ్యలేటన్ నక్కటోళ్ళు, తర్వాతకి గోవిందన్ నక్కటోళ్ళు, తర్వాతకి ఇంకా చాలా మంది సహోదరులు నడిపిస్తా ఉన్నారు. ఎందుకు ఎందుకోసం చెప్పండి ఈ ప్రయాసం అంతా? మిమ్మల్ని భక్తి మార్గంలో నడిపించడానికి చేసేటువంటి కార్యక్రమం ఇదంతా. ఒకవేళ పెట్టకుంటే, నువ్వు భక్తిలో లాగాలు రాలేకపోతే, నీ భక్తి అనేటువంటి దాన్ని పెంపొందించుకుంటే, నిర్మలమైనటువంటి మనసాక్షి అయినటువంటి వారంగా ఆయన సన్నిధికి చేరదము అని చెప్పి రాసినాడు. మన ఆయన సన్నిధికి నిర్మలమైనటువంటి మనసాక్షి రాకపోతే ఏమైపోతుంది? ఒకసారి చూడండి, 26లో చెప్తాడు ఏమంటాడంటే, మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపమునకు బలి ఇక ఉండదు. ఇంకా మరోసారి నీకోసం చనిపోవడానికి ఎవరు లేడు. ఇంకా ఆల్రెడీ ఆయన 2000 సంవత్సరాల కింద చనిపోవడం జరిగింది, తిరిగి లేవడం జరిగింది. చెప్పాల్సిందంతా చేయాల్సిందంతా అన్నీ చేసేసినాడు. బ్యాలెన్స్ అనేటువంటిది ఏం లేదు. ఓన్లీ బ్యాలెన్స్ ఒకటే, మనదుకుండే. ఏదైనా వీలుందనంటే మనదుకుండే చేయవలసినటువంటి కార్యక్రమం అంతా దేవుడు తన ప్రియకుమారుడు మన రక్షణ యేసుక్రీస్తు ద్వారా చేయించాడు. వీళ్ళటువంటిది నీ హృదయం నాకు నువ్వు రా నా సన్నిధికి, మంచిగా ఉండడం అనేటువంటిది తప్ప. ఒకసారి ఆలోచన చేయండి. మంచిగా జీవించమని చెప్పడం తప్ప సమాజం ఏం చేస్తుంది ఇది మతం బోధిస్తుంది అనేటువంటి మాట మాట్లాడుతావు. ఆలోచన చేయండి. నీ మనసు మార్చుకో, నూతనంగా ఉండు, స్వస్థబుద్ధి అయినటువంటి వాళ్ళగా ఉండు, ఇతరులను ప్రేమించు. ఎన్ని మంచి మాట్లాడండి ఒకసారి ఆలోచన చేయండి. మరి ఇన్ని చెప్పినప్పటికీ మనం ఒకవేళ మానకపోతే కనుక అనుభవపూర్వకంగా అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు, గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దగింపబోవు తీక్షణమైనటువంటి అగ్ని ఇక ఉంటును అని చెప్పి రాష్ట్రం. వార్నింగ్ కూడా ఇస్తున్నాడు, ప్రేమ చెప్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. దేవుడు న్యాయమైనటువంటి వాడు, ఆయన తీర్పులు న్యాయమైనటువంటివి. వాటి ప్రేమైనటువంటి దేవుడు పిల్లరా, ఉడంబడికను రద్దు చేసినటువంటి దేవుడు. ఒకసారి ఆలోచన చేసుకున్నాం మనకు మనమే. దేవా, నిజంగా నువ్వు చేసినటువంటి రూల్స్నే, నువ్వు చేసినటువంటి యొక్క చట్టాలనే నీ ప్రియకుమారుడు ద్వారా రద్దుపరిచినావు. అది కూడా రద్దుపరచడం బట్టి ఎలా బ్రేక్ చేసినటువంటి వాడుగా కాదు, న్యాయమైనటువంటి తీర్పు, సరైనటువంటి తీర్పు మన కుమారుడు ద్వారా మనకు అట్లా చేయడం జరిగింది. ఆ మరణ శాసనం రాసినటువంటి దేవుడే తన కుమారుడికి ప్రతినిధిగా భూమికి పంపించి దేవునిలో భాగమైనటువంటి క్రీస్తును మన కొరకు బలి చేసినాడు. రిప్రజెంటెడ్ గా, ప్రతినిధిగా, దేవుని యొక్క ప్రతినిధిగా వచ్చి భూమికి వచ్చి మరణించినటువంటి వాడుగా, దేవుని లక్షణాలన్నీ కలిగినటువంటి వాడుగా, దేవుడి స్వరూపాన్ని కలిగినటువంటి వాడుగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మన కోసం మరణించి తిరిగి లేచినాడు. ఆయన అంగీకరిస్తే మనకు నిత్య జీవం అనేటువంటి వస్తుంది. ఆయన ఆరాధించేటువంటి వాళ్ళంగా, స్థుతించేటువంటి వాళ్ళంగా, గణపరిచేటువంటి వాళ్ళంగా, ఎవరి కోసం ఇంత త్యాగం చేసినామా అని గొప్ప చేసేటువంటి వాళ్ళంగా మన జీవితకాలం అంతా ఉంటూ మన భక్తి జీవితాన్ని ముగించుకొని ఆయన ఉన్నటువంటి లోకానికి చేరాలని కోరుకుంటూ భూమి మీద ఉన్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తునామమున మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ అధ్యక్షుల వారికి అప్పగిస్తాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరితో ముగిస్తే ప్రేమల మా ప్రియకులలో తండ్రి, నీ పరిశుద్ధ పాదాలను తెలుసుకుంటున్నాం. దేవా, నువ్వు రాసినటువంటి చట్టాలు, నువ్వు రాసినటువంటి ప్రభావ ఉడంబడికలు దేవా మార్చాలంటే నీతోనే అవుతుంది. మరణ శాసనం రాసినటువంటి వారిని మరణం ఆవశ్యకం అని చెప్పన్నారు. అవునండి, నీ ప్రియకుమారుడు మార్చడానికి యేసుక్రీస్తును మీరు భూమి మీద పంపించారు. మీ ప్రతినిధిగా దేవుని లక్షణాలన్నీ కూడా కలిగినటువంటి వ్యక్తి, దేవునిలో భాగమైనటువంటి వాడుగా మా కోసం బలి చేశారు. దాన్ని బట్టి నేను శుద్ధిస్తున్నాను, కనపడుతున్నాను.
మా మధ్యలో మీకున్నటువంటి తీవ్రమైనటువంటి కోపాన్ని శాంతిపరుచుకున్నారు. అందుని బట్టి నేను శుద్ధిస్తున్నాను, కనపరుస్తున్నాను తండ్రి. భూమి మీట్లో చేరినటువంటి మా సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీతో సరైనటువంటి అనుబంధం మేము ఎల్లప్పుడూ కలిగినటువంటి వాళ్ళంగా, భక్తి మార్గాన్ని పెంపొందించుకునేటువంటి వాళ్ళంగా, సహోదరుల పట్ల ప్రేమ కలిగినటువంటి వాళ్ళంగా జీవించడానికి మాకు సహాయం చేయమని దేవా ఇంతవరకు చేసినటువంటి మేలను బట్టి ఉపకారం బట్టి కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈ కొద్దిమైన యేసు కృష్ణ ప్రార్థన అవుతున్నాను తండ్రి.